కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తనను ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. తాను జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని, తప్పుడు ఫోటోలు చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీన్ని ఎవరూ నమ్మకండి అంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గతంలో అనేక కథనాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అయితే దీనిపై స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తనను ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. తాను జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని, తప్పుడు ఫోటోలు చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీన్ని ఎవరూ నమ్మకండి అంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గతంలో అనేక కథనాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని కర్ణాటక పీసీసీ అయితే తన సోదరి షర్మిలను ఏపీ కాంగ్రెస్, అలాగే ఏపీలో సీఎం చంద్రబాబుతో, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డితో ఇబ్బందులు తప్పవని భావించినట్టు కూడా అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారని, కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి నిర్ణయం వెలువరుస్తానని హామీ ఇచ్చినట్లు కూడా అనేక పుకార్లు షికారు చేశాయి. వీటన్నింటినీ ఖండిస్తూ డీకే శివకుమార్ తన ఎక్స్ ఖాతాలోకి పోస్ట్ చేశారు. దీంతో మొన్నటి వరకు వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవాలని తేలిపోయాయి. ఒకటి అప్పీల్ చేస్తా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తే, నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు. కులం కావచ్చు, వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టద్దండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నీడ్ టు సే.